నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోండి, లేదా యుద్ధమే. రేనాటి వీరులారా, చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి. ఈ ఉరి కొయ్యకు వేలాడుతున్న నన్ను చూసి ఉత్సవాలు చెయ్యండి, సంబరాలు జరపండి. ఇక్కడ జరుగుతున్నది నా మరణం కాదు, జననం. భరతమాత ప్రసవిస్తున్న సమరానికి జననం. భారత మాతకి పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా, ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా, రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా, ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా, నవోదయానివై జనించినావురా. భీమవరం నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవ సంఘం తరపు నుంచి మరి పరివర్యులు అందరూ సభ్యులందరూ వచ్చి ఇక్కడ విజయవాడ లక్ష్మీరెడ్డి గారిని పూలమాలతో సత్కరించి వారికి ప్రతి ఒక్కరు కూడా దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలందిని పౌరుషం. మనుషులైతే మనం మడిచివేసే జులం, ఒప్పుకోకందిని ఉద్యమం. ఆనని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదాం. ఆనవే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతిపదం. కదన రంగమంతా కొదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా. అధికారులకి ఈ రోజు అధికారికంగా ఇవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం అద్భుతంగా పోరాటం చేసి విజయవాడ లక్ష్మారెడ్డి గారి పేరెంట్ వద్దది మాకు అధికారం ఇవ్వమని మేము దాదాపు బిల్లు ప్రతాప్ రెడ్డి మాకు దాంట్లో నేను భావిస్తుంటే మేము ఒక 35 మంది సదా మీ సేవలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం